హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఏంటి? సో ఎగ్స్ అనేది ఫ్రీజ్ చేసుకొని తర్వాత ఎప్పుడో ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అని ఈ మధ్య కాలం మీడియాలో చాలా వింటున్నాం. చాలామంది సెలబ్రిటీస్ ఈ ఫ్రీజింగ్ ద్వారా వాళ్ళు ఎప్పుడో తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అనేది తరచూ చూస్తున్నాం. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఏంటి, ఇది ఎవరికి చేయాలి అండ్ దీనివల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఎగ్ ఫ్రీజింగ్ అనే పద్ధతిలో ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ ఎగ్స్ని వయసులో ఉన్నప్పుడు ఫ్రీజ్ చేసుకొని ఉంచుకొని తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఎగ్స్ని మనం యూజ్ చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ట్రై చేసుకోవచ్చు. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆడవాళ్ళకి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎగ్ నంబర్ అనేది తగ్గడం సహజమే. 30 సంవత్సరాలప్పుడు ఎగ్స్ ఆడవాళ్ళ శరీరంలో 10% మిగులుతాయి అండ్ 40 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళ శరీరంలో 2% ఎగ్సే మిగులుతాయి. సో ఎగ్ నంబర్ అనేది తగ్గడం అనేది డెఫినెట్లీ సహజమే అండ్ ఎగ్ నంబర్ పూర్తిగా తగ్గిపోతే మెనోపాజ్ స్టేజ్కి వాళ్ళు వస్తారు. సో కెరియర్ ఓరియంటెడ్ విషయంలోనో లేకపోతే ఎడ్యుకేషన్ వైజో లేకపోతే ఇంకా కరెక్ట్ పార్ట్నర్ దొరకలేదనో లేదా పెళ్ళయింది కానీ అప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదని ఇలా రకరకాలుగా ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయడం అనేది మనం చూస్తున్నాం. 35-40 సంవత్సరాలకి వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలని అప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎగ్స్ బాగా తక్కువ ఉండి దానివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ వాళ్ళ ఎగ్స్ తోటి కాకపోవడం అనేది కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక మంచి ఆప్షన్. సో 25-30 ఇయర్స్ ఆ టైంలోనే వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయాలి ఏదన్నా కారణం వల్ల అని వాళ్ళు అనుకుంటే ఆ ఏజ్లో వాళ్ళకి గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి కాబట్టి ఐవీఎఫ్ అనే పద్ధతి ద్వారా ఇంజెక్షన్స్ తీసుకొని ఎగ్స్ అన్ని పెరిగిన తర్వాత మత్తిచ్చి ఆ ఎగ్స్ బయటికి తీసిన ఎగ్స్ని మనం ఫ్రీజ్ చేసి ఎన్ని ఇయర్స్ అయినా దాన్ని సేఫ్గా స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. 35-40 ఇయర్స్ లేదా వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఆ ఎగ్స్ని మనం యూజ్ చేసి వాళ్ళ హస్బెండ్ స్పర్మ్తో కలిపి ఎంబ్రియోస్ని ఫామ్ చేసి వాళ్ళ గర్భసంచిలో పెడితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి. రెండోది బేబీస్కి అవయవ లోపాలు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో 35 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి ప్రతి ఇయర్ ఎక్కువ ఏజ్ అయ్యే కొద్దీ అవయవ లోపాలతోటి బేబీస్ పుట్టే అవకాశం ఎక్కువ అవుతుంది కాబట్టి ఎగ్ ఫ్రీజింగ్ తోటి ప్రెగ్నెన్సీ ఛాన్సెసే కాకుండా అవయవ లోపాలతోటి పుట్టకుండా ఉండడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ కేవలం సోషల్ రీజన్స్ అంటే ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయాలి అనుకున్న హెల్దీ పీపుల్కే కాదు. యాక్చువల్గా ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఫస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో మొదలైంది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల చాలామంది కోలుకుంటున్నారు అండ్ మంచిగా నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇప్పుడు చాలా అవకాశం ఉంది. టెక్నాలజీ పెరిగింది, మెడిసిన్స్ పెరిగాయి అండ్ మనకి ఇప్పుడు క్యాన్సర్ ఈజ్ నో లాంగర్ అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇంకా చావు ఒకటే ఆప్షన్ అనేది కాదు. సో ఇలాంటి వాళ్ళల్లో వాళ్ళ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎగ్ ఫ్రీజింగ్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అనమాట. సో ఆ ట్రీట్మెంట్ వల్ల ఎగ్స్ బాగా తగ్గిపోతాయి కాబట్టి మనం ముందుగానే ఆ ఎగ్స్ తీసి ఆ తర్వాత వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు కోలుకున్న తర్వాత ఎగ్స్ యూజ్ చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేసుకోవడానికి మార్గం ఉంది. ఇది ఒకటే కాకుండా మనకి కొన్ని సందర్భాల్లో ఎండోమెట్రియోసిస్ అనే సర్జరీ చేసినప్పుడు కూడా ఎగ్స్ బాగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. కొంతమందికి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఎగ్స్ తగ్గిపోతాయని మనం ముందే గమనిస్తాం. అలాంటి వాళ్ళల్లో మనం ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. కొంతమందికి కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి, SLE అలాంటివి. సో వీళ్ళకు కూడా వాళ్ళు వాడే మెడిసిన్స్ వల్ల ఎగ్స్ తగ్గిపోతాయని మనకు ముందే అవగాహన ఉంటుంది కాబట్టి ఎగ్ ఫ్రీజింగ్ ఒక మంచి ఆప్షన్. సో బయోలాజికల్ క్లాక్ అనేది నడుస్తూ ఉంటుంది. మీ బయోలాజికల్ క్లాక్కి విరుద్ధంగా మీరు గనక ఫ్యూచర్లో తల్లి కావాలి, ఒక ఏజ్కి వచ్చాకే మేము రెడీ అయ్యి తల్లి కావాలి అని అనుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ మీకు చాలా మంచి ఆప్షన్. థ్యాంక్ యూ.